వెల్కమ్ టు విటీవీ ఆంధ్రప్రదేశ్. శ్రీ 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 మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా వైభవంగా కొనసాగుతోంది. నిన్న అర్ధరాత్రి జరిగిన భారీ జాగారం ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి తమ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని భక్తి పరవశంలో మునిగిపోయారు. ఈ మహోత్సవం స్పీకర్ అయ్యన్న ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతోంది. ఆయన తనయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, అదేవిధంగా రాజేష్ ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తూ ఏర్పాట్లను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. నిన్న అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనానికి భారీ క్యూలైన్లు ఏర్పడగా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడం విశేషం. ఉదయం ఆలయాన్ని సందర్శించిన స్పీకర్ అయ్యన్న అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు పనితీరును అడిగి తెలుసుకున్నారు. భక్తులకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పులిహోర ప్రసాదం పంపిణీ, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి సరఫరా వంటి సదుపాయాలను సమీక్షిస్తూ మరింత సేవలు అందించాలని అధికారులను సూచించారు. భద్రతా పరంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ జాతర విజయవంతం కావడానికి శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రశంసించారు.